అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. రేకుర్తి గ్రామ పంచాయతీ కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైన అనంతరం రేకుర్తి 19వ డివిజన్కు మొట్టమొదటి కార్పొరేటర్గా ఎదుల రాజశేఖర్ గారు ఎన్నిక కావడం జరిగింది. నాడు అస్తవ్యస్తంగా ఉన్న మురుగు కాలువలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో ఒకటొకటిగా సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతూ సమస్యలను అధిగమించేందుకు తనదైన శైలిలో ఎదుల రాజశేఖర్ గారు కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈయన చేసిన అభివృద్ధి పనులను మెచ్చుకుంటూ అక్కడి ప్రజలు అభినందించడం విశేషం. ఇప్పుడు ఈ మోరేసుట్లా ఇక్కడ ఇక నీళ్ళు అవుతలేవు, చక్కగా వెళ్ళిపోతున్నాయి. ఆ ఏరియా మొత్తం వాటర్ ఇక్కడ ఈ 15-20 ఏళ్ళ పంచాయతీ నీళ్ళు అన్నీ మనం అక్కడికి పంపుతాం. విజయపురి రేకుర్తి శ్రీ ఆంజనేయ నగర్లో నిర్మించిన మురుగు కాలువ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి లింకప్ చేయడం జరిగింది. రేకుర్తి ఐ హాస్పిటల్ మెయిన్ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి విజయపురి కాలనీ, వికలాంగుల కాలనీ నుండి ఇక్కడి వరకు ఆ నీరంతా కూడా వచ్చి ఇక్కడ చేరుతుంది. ఇక్కడ ఇబ్బంది ఏర్పడడం మూలంగా ఇప్పుడు మెయిన్ రోడ్లో పైపులు వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లింక్ మురుకాలను నిర్మించడం జరిగింది. రోడ్డుకు మరోవైపుకు కచ్చా కాలువను తీసి ఆ మురుగునీరంతా చెరువులోకి వెళ్లే విధంగా రోడ్కు ఇటువైపు అవుట్ ఇవ్వడం జరిగింది. ఒక సిస్టమ్ పర్మనెంట్ పనులు ఇవన్నీ, అంతే అంతే, ఇట్స్ నాట్ టెంపరరీ. వాస్తవం. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరికి ఇతరులకు ఫస్ట్ టైం మన 19 డివిజన్లో అండర్ గ్రౌండ్ ప్రయోగం చేసింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ ఇక్కడ చాంబార్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లను చేసినట్లు తాజా మాజీ కార్పొరేటర్ ఎదుల రాజశేఖర్ గారు తెలియజేశారు. ఇలాంటి చాంబర్లను 8 చాంబర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నీళ్ళన్నీ ఎక్కడెక్కడికి వస్తాయి సార్? ఇదే వికలాంగుల కాలనీ, టీఆర్కే నగర్, విజయపురి, కోఆపరేటివ్, అంబేద్కర్ కాలనీ అన్నీ వచ్చి ఇక్కడ మెయిన్ రోడ్ వరకు ఈ డ్రైనేజ్ గుండానే బయటికి వెళ్ళిపోతాయి అన్నట్టుగా. ఈ డ్రైనేజ్ లేకముందు నీళ్ళన్నీ కూడా ఇక్కడ నిలుస్తుండే, అక్కడి నుంచి వెళ్ళి మొత్తం వచ్చి ఇట్లా పోయి ఆ ప్లాట్లన్నీ మొత్తం కంపు వాసన వస్తుంది. నడవలేని పరిస్థితి ఉండేవాళ్ళు మొత్తానికి ఆ కాలనీలో అందరూ. వాస్తవం. డ్రైనేజీలు లేకపూర్వము ఈ విధంగా అక్కడ నుంచి వచ్చిన వాటర్ అంతా, పైనుంచి వచ్చిన నీళ్ళంతా, మురుకాల గుండా వచ్చిన నీరంతా ఇక్కడ ఈ విధంగా చేరేది. ఇట్లా ఇల్లు కట్టుకున్న వాళ్ళకు రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారేది. అలాంటిది అక్కడ ఆగిందాన్ని మనం అక్కడ చూసినాం కదా మూల మీద. అవును సార్. అక్కడ నుంచి కంటిన్యూ చేసి దీనికి కలిపి వాటర్ అంతా ఇక్కడికి ఇలా కలిపి ఇటు మళ్ళీ ప్లాట్లలో వారకుండా పైప్ లైన్ వేసి మనకు ఎవరికి ఇబ్బంది కలగకుండా మురికి నీరు అక్కడ తీసుకుంటారు. ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తీసుకున్నారు. ఆ నీళ్ళన్నీ కూడా ఈ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇక నీరు బయటకు రాకుండా మనం చేస్తాం. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు పడుతుంది సార్? ఇక మన అంబేద్కర్ కాలనీ నుండి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి మళ్ళీ లింక్ రోడ్, గోదావరి యూనివర్సిటీ లింక్ రోడ్ వరకు ఈ డ్రైనేజ్ అలా కలుతాయి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? ఇది టీఆర్కే నగర్ నుంచి వెళ్ళి మన లింక్ రోడ్కి వెళ్తుంది. దాదాపు అదే బాగా కాదు కానీ ఇదైతే మాకు అదైతే ఒకసారి 7.5 కిలోమీటర్ ఉంటుంది. టీఆర్కే నగర్ నుంచి ఇక్కడ నుంచి తీసిండ్రు మీరు మోరీ స్మార్ట్ సిటీ లింక్ రోడ్ వరకు, మెయిన్ రోడ్డు, మళ్ళీ స్మార్ట్ సిటీ లింక్ రోడ్ వరకు ఈ మోర్ని కలపడం జరిగింది. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఈ మోర్ నుంచి ఇక్కడ చాంబర్ కట్టి ఈ నూతనంగా నిర్మించిన మురుగు కాలువకు దీన్ని కలిపిరు అన్నట్టుగా. టీఆర్కే నగర్ వాటర్ కూడా నిన్న కలిపిన వాళ్ళకి డ్రైనేజే లేదు, అటు మెయిన్ రోడ్కు డ్రైనేజ్ సిస్టమే లేదు వాళ్ళకి.
ఎక్కడ ఉంది ఆడ అవును, మెయిన్ రోడ్ డ్రైనేజ్ మెయిన్ రోడ్ లేదు. ఆ వాటర్ అంటే వెళ్ళిపోతుంది. అవును. ఇటు కలిపిరు అన్నట్టు డిఆర్కే నగర్ నుంచి విజయపురి కాలనీ నుంచి హనుమాన్ నగర్కి వచ్చినాయి. దాని నుంచి మళ్ళీ అటు ఐ హాస్పిటల్ మెయిన్ రోడ్కు లింక్ రోడ్కు కలిపిరు అన్నట్టు. రేకుర్తి బృందావన్ కాలనీ వాసులు సార్ మీరంతా? రేకుర్తి బృందావన్ కాలనీలో మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? సీనియారిటీని బట్టి కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 11 సంవత్సరాలు, కొంతమంది 6 సంవత్సరాలు ఇక్కడ నూతన గృహాలు నిర్మించుకొని ఇక్కడ ఉండడం జరిగింది. ఇప్పుడు మురుకాల నిర్మాణం చేపట్టినారు, పూర్తయింది కూడా. ఇప్పుడు ఎట్లుంది సార్ మీ పరిస్థితి? ఇప్పుడు మా పరిస్థితి అప్పుడు రోడ్డు మీద నడవడానికి చాలా ప్రాబ్లం అయ్యేది. చెప్పులు చేతిలో పట్టుకొని నీళ్ళలోకి వెళ్ళి నడిచి, అవును. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. చెప్పులు వేసుకుని రోడ్డు మీద మంచిగా నడిచే పరిస్థితి ఉంది. ఇళ్ళలోకి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ అంతా కూడా ఇంటర్లింక్ చేసుకోవడం జరిగింది ఎవరికి వారు. దానివల్ల రోడ్డు క్లియర్ అయ్యి, ముఖ్యంగా మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇలాంటి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు, ఇలాంటి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలందరూ కూడా ఇప్పుడు చక్కగా వాళ్ళు పాఠశాలకు వెళ్తున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి ఆటోలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతా కాబట్టి పిల్లలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో ఆ కాలనీలో కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు మంచి సౌకర్యం జరిగింది. ఆ విషయంలో మేము కార్పొరేటర్ గారిని, మా ప్రభుత్వ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఓకే సార్. మీ పేరు సార్? నా పేరు జి కృపాదానం, కరీంనగర్. ఒకటే భాగం సార్, ఒక సీసీ రోడ్ వస్తే పుణ్యం కట్టుకున్నట్టుగా సీసీ రోడ్ కావాలి మాకు. సీసీ రోడ్ ఒకటే, సీసీ రోడ్ వస్తే మాకు ఇక శేఖర్ గారు మాకు పుణ్యం కట్టుకున్నట్టు. చెప్పండి సార్. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ చిన్నవారికి పెద్దవారికి అందరికీ శుభోదయం. సోదరు చెప్పినట్టు కొంత ఒక 60-70% ఈ రోడ్డు కానీ ఇవి కూడా కంప్లీట్ చేయడం జరిగింది కార్పొరేటర్ గారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి డ్రింకింగ్ వాటర్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసి పైపులు అవన్నీ చేస్తున్నారు. ఒకటి కాలనీకి ఒకటి వాటర్ అనేది కంపల్సరీ చేస్తే ఆయనకు చాలా క్రెడిట్ ఉంటుంది, అదొక విషయము. ఇంకోటి ఈ రోడ్డు కూడా గతుకులు ఏజ్ బార్ పర్సన్స్ ఇళ్ళకి వెళ్ళిపోతే కథం నడువులు పోయే పరిస్థితి ఉన్నది. ఆ రోడ్డు నుంచి అక్కడి వరకు కంప్లీట్ ఎండ్ వరకు ఈ రోడ్ను కూడా కంకరతో చేసి సీసీ రోడ్ను కంప్లీట్ చేసి చేస్తే ఈ కాలనీ వాసులు ఎక్సలెంట్గా ఉంటుందని నా అభిప్రాయం. దీనికి ఆయన కాలనీ వాసులు అందరూ సహకరించారు. అలాగే ఆయన కూడా మాకెంతో సహకారం చేసిండ్రు. ఒక 60-70% కంప్లీట్ అయినాయి. ఈ చిన్న ప్రాబ్లం కూడా చేసి డ్రింకింగ్ వాటర్ ఒకటి. ఇప్పుడు మురుగునీటి సమస్య అయితే మీకు పోయింది కదా సార్? కొంత 90% పోయినట్టే. మురుగునీటి కాలువ నిర్మాణం చేపట్టిన తర్వాత మీకైతే పక్క అది మంచి పని అయింది. ఒక రోడ్ ఒకటి డ్రింకింగ్ వాటర్ ఒకటి చేసాను అనుకోండి, ఫ్యూచర్లో ఈ క్రెడిట్ అనేది కూడా అతనికే ఉంటుంది. ఇది ఇంత కంప్లీట్ చేసి ఆయన ఉండాలి. ఫ్యూచర్లో కూడా ఆయన కోరుకుంటాను, చేయాలని కోరుకుంటాను. కాలనీ వాసులందరం తరఫున ఓకే సార్, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు సార్? రాములు కోదాటి. మీరు చెప్పండి సార్, అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉండే, ఇప్పుడు పరిస్థితులు ఎట్లా అయితే ఉన్నాయి? యాక్చువల్గా మేము ఒక 13 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాము. యాక్చువల్గా ఒకసారి మీరు ఇక్కడ చూపించగలరు, అటు సైడ్ చూడండి. అక్కడ మొత్తము మురికి కాలువతో ఫుల్గా నిండి మొత్తం ఇండ్లలోకి వచ్చాయి వాటర్. ఆ వాటర్ వచ్చేదాన్ని మొత్తం కూడా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సైడ్ నుంచి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. సో అదే కాకుండా ప్రజలు చాలా సమస్యలతో ఎదుర్కొనేవారు దాన్ని. ఇంకొకటి ఏంటంటే ఈ డ్రైనేజీ వల్ల, ఇది చూపెట్టండి ఒకసారి, ఈ డ్రైనేజీ కట్టడం వల్ల, ఎస్పెషల్లీ ఇది కట్టడం వల్ల సో ఇక్కడ నుంచి సౌకర్యం ఇప్పుడు సజావుగా జరుగుతుంది. అంటే ఏదైనా కానీ వెహికల్స్ కానీ ఏవైనా వెళ్ళడానికి అవకాశం ఉండేది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ సైడ్ చూపెట్టండి ఒకసారి, అది మొత్తం మురికి కుంటగా ఉండేది. ఆ వాటర్ ఇట్లా ఫ్లో ఇటు సైడ్ వచ్చి చిన్న వర్షానికి కూడా అక్కడ
పక్కన వీధులలో ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం బ్లాక్ అయిపోయేటాయి అనమాట. ఈ పక్కన వీధిలో మొత్తం బ్లాక్ అయిపోయేటివి. ఈ సమస్యను మెయిన్గా చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినా కానీ దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. ఫస్ట్ తర్వాత మేము ఏం చేసామంటే, మేము మా కాలనీ వాసులు అందరం కలిసి మా వాళ్ళందరి కృషి వల్ల మేమేం చేసామంటే కార్పొరేటర్ గారు ఏదుల రాజశేఖర్ గారిని సంప్రదించడం జరిగింది. సో అది సంప్రదించిన తర్వాత శేఖర్ గారు కూడా చాలా వరకు కృషి చేశారు. ఇంకా అభివృద్ధి పరచాలని, ఇంకా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. మా కాలనీ వాసుల తరఫున కూడా మా తరపున ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేయడం కూడా జరిగింది. ఏదుల రాజశేఖర్ గారికి కృతజ్ఞతా భావాన్ని మేము తెలుపుతున్నాము. ఓకే, మీ పేరు చెప్పండి. సంతోష్ రెడ్డి. సమస్యలు దాంతో తొలగిపోయినాయి. అంటే నీరు సమస్య, వర్షాకాలము మురుగు నీరు నిండడము, పిల్లలకు విష జ్వరాలు రావడము, ఇవన్నీ జరిగినాయి. దాని ద్వారా తను చేసినటువంటి సేవలకు మేము ఎప్పుడు మర్చిపోలేదు. ఈ మురికి కాలువ ఎప్పుడు నిర్మించారు సార్? ఈ మురికి కాలువ మొన్న రీసెంట్గా జరిగింది సార్ ఈ పని. దీనికి కూడా గౌరవనీయులైన కార్పొరేటర్ గారు మన అక్కడి నుండి ఇక్కడి వరకు మున్సిపల్ సిబ్బంది కూడా వచ్చి దీన్ని పర్యవేక్షణ చేయడం జరిగింది. టీఆర్కే నగర్ నుంచి నీరు వచ్చి మొత్తం ఇక్కడనే మా ఇందులో ఇది చూడండి సార్, ఇది మొత్తం నిండి ఉండేది. దీనివల్ల దోమలు చాలా ఇబ్బందులు పడేది. ఇక్కడ విష జ్వరాలు కూడా చాలా వచ్చేది. అప్పుడు మున్సిపల్ వాళ్ళకు చాలా మందికి విన్నవించుకున్నాం. ఇప్పుడు ఈ మురుకాలు నిర్మించిన తర్వాత ఇంట్లో నీళ్ళు అన్నీ నిలవడం లేదు. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ కనిపిస్తుంది, మీకు నీళ్ళు లేకుండా ఇప్పుడు నీళ్ళు ఇక కొంచెం ముందుగానే దానికి కూడా డ్రైనేజ్ పోవడానికి వీలు కల్పించారు, వాటర్ పోవడానికి. ఈ కాలువ చేయడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయింది. ఇంట్లోకి పాములు కూడా రావడం జరిగింది ఒకప్పుడు. ఈ మొత్తం నిండేది. కార్పొరేటర్ ఇంట్లోకి నాకే కాదు, చాలా చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు కలిగినాయి. కార్పొరేటర్ గారికి అతను గత సంవత్సరం కిందనే ఈ పనులు చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఎలక్షన్స్ వల్లనో లేకపోతే ఫండింగ్ లేదనో ఏదో అధికార ఇబ్బందుల వల్లనో ఆగిపోయింది. లేకపోతే ఇది ఇంకా 1 year బిఫోరే అయ్యే పని. కానీ ఇక తను కార్పొరేటర్ అయిపోయినాక కూడా మాకు సారు చాలా కష్టపడి దీన్ని చేపించారు. అంటే మాకు తనకెప్పుడు మేము రుణపడి ఉంటాం. ఓకే సార్, కాలనీ వాసులందరం. ఓకే, మీ పేరు సార్? నా పేరు తూమ్ రవీందర్, రేకుర్తి, శాతవాన హిల్స్, 19th డివిజన్. ఇప్పుడు మురుకాలువ నిర్మాణం ఎన్ని రోజులు అవుతుంది సార్ చేపట్టి? దాదాపు ఒక 6 జనవరి నుంచి జరిగింది. 5-6 నెలల్లో జరిగింది. వర్షాలు కూడా ఈసారి నీళ్ళ ప్రాబ్లం లేకుండా వర్షపు నీళ్ళు అవన్నీ పెద్ద మోరీలో కలిపారు. ఈ సిమెంట్ రోడ్డు కూడా అయ్యింది. ఇది లేకముందు అప్పుడు నీళ్ళన్న చేరి ఇక్కడ చేరేటి మీ దగ్గర బాగా, అంటే చాలా ఇబ్బంది ఉండేది అనమాట. వచ్చిన నిధులను కూడా చక్కగా సద్వినియోగం చేసి మాకు కట్టడం వల్ల ఇప్పుడు కొంత ప్రశాంతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే సిమెంట్ రోడ్డు కూడా వేస్తే అది దానివల్ల ఇది అవుతుంది అని నా యొక్క సలహా. ఓకే సార్, మీ పేరు సార్? నా పేరు పాస్టర్ గిద్యోను. ఇక్కడ చర్చి నడిపిస్తూ ఉంటాను నేను. 2009 నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను. రేకుర్తిలో? రేకుర్తి, శాతవాహన హిల్స్, రోడ్డు నెంబర్ 1లో ఉంటాము. ఓకే సార్, థ్యాంక్ యూ. రేకుర్తిలో మీరు ఎన్నాళ్ళ నుంచి నివాసం ఉంటుండ్రమ్మా? ఈ మోర్లు ఎప్పుడు కట్టిండ్రు? 12 years అవుతుంది. అప్పుడు మీరు వచ్చినప్పుడు మోర్లు ఉండేనా? మోర్లు ఏం లేవు. మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం మాకు. మొత్తం రోడ్లు అన్నీ ఏం లేకుండే. మాకు ఏదుల రాజశేఖర్ అన్న కార్పొరేటర్ అయినప్పటి నుండి మాకు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మాకు అన్నీ చాలా అనుకున్నట్టు మంచి పనులు చేసిండు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మోరి కట్టి? ఇప్పుడు ఒక 2 నెలలు అవుతుంది. ఈ కట్టక ముందు ఎట్లున్నామో మీ పరిస్థితి? చాలా దోమలు, ఈగలు, పాములు, పిల్లలకు ఎప్పుడు హాస్పిటల్స్ అని అవన్నీ చాలా ఇబ్బందులకు మాకు మస్తు భయంకరంగా అదైంది. ఇప్పుడు శేఖర్ అన్న వచ్చినప్పటి నుండి మాకు ఏం లేదు, చాలా సంతోషంగా ఉన్నాం. మంచిగా నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత సమస్యలు ఏం లేవు? సమస్య ఏం లేదు. మొత్తం ఇప్పుడు ఈగలు, దోమలు అట్లాంటివి ఏం లేవు. మంచిగా అయింది. మాకు కూడా చాలా బాగా చేసింది. మీ పేరమ్మా? లావణ్య. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కరీంనగర్ అండ్ పారమిత స్కూల్స్ మంకమొతట పద్మనగర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు కరీంనగర్, సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకముతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.